హలో హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తుంది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అయిన టూరిస్ట్ ప్లేస్ గుత్తికోట. కాకపోతే ఈ వీడియో గుత్తికోట గురించి కాదు. ఎవరైతే అనంతపురం జిల్లా గుత్తి టౌన్ లో ఉంటున్నారో లేదా గుత్తి టౌన్ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న ఊర్లలో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మంచి పైసా వసూల్ ఇన్ఫర్మేషన్ వీడియో. మన దగ్గర కారు లేదా బైక్ ఏదో ఒకటి ఉంటది కదా, ఆ బండ్లకి వాటర్ సర్వీస్ లేదా ఎక్స్టీరియర్ వర్క్స్ సర్వీస్ చేయాలి అంటే సీదా తాడపత్రి రోడ్ లో ఉన్న హనుమాన్ వీల్ కేర్ తీసుకొచ్చేయండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. నాకు వీళ్ళ సర్వీస్ నచ్చి మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అంటేనే వీడియో చేస్తున్నాను. నిజంగా చెప్తాను కదా, ఈ అనంతపూర్ జిల్లా గుత్తిలో నేను ఇంత మంచి సర్వీస్ ఎక్కడ చూడలే. బేసిక్ గా మన కార్లకి ఈ టెక్నాలజీ యూజ్ చేసి సర్వీస్ చేయాలంటే మనం అనంతపూర్కే పోవాలా, కానీ గుత్తిలోనే దొరుకుతుంది. అది బెస్ట్ పార్ట్. ఇదంతా పక్కన పెట్టి నా కార్ వాళ్ళ చేతిలో పెట్టిన సర్వీస్ కోసం మీరే చూడరు. మన ట్రిప్ కు పోయిన తర్వాత నా కార్ చాలా గబ్బు పెట్టి, అందుకే నా కార్ మొత్తాన్ని వాషింగ్ ఇద్దామని తెచ్చిన. వీళ్ళు మన కార్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసినారు. ఈ గ్యాప్ లో మనం షాప్ అంతా గ్రౌండ్ వేసి ఏమేమి సర్వీస్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. వీళ్ళ దగ్గర దొరికే సర్వీసెస్ ఏంద్రా అంటే, నంబర్ 1 వాటర్ వాషింగ్ ఫర్ బోత్ బైక్ అండ్ కార్స్ విత్ ఫోమ్ వాష్. నంబర్ 2 వీల్ అలైన్మెంట్. నంబర్ 3 వీల్ బ్యాలెన్సింగ్ అండ్ వెయిట్స్ యాడింగ్. నంబర్ 4 వీల్ చేంజింగ్. ఇక్కడ వీల్ అలైన్మెంట్ నార్మల్ అయితే కాదు, కంప్యూటరైజ్డ్ 3D టెక్నాలజీ యూజ్ చేసి అలైన్మెంట్ చేస్తారు. ఇన్ కేస్ నీ టైర్ పంచర్ అయింది, అది ట్యూబ్లెస్ ఎత్తుకుని వచ్చాయి, ట్యూబ్లెస్ టైర్ కూడా పంచర్ చేస్తారు. అది నంబర్ 5. నంబర్ 6 టైర్ ఎయిర్ ఫిల్లింగ్ కూడా ఉంది. వీటన్నిటితో పాటు ముఖ్యమైనది వీళ్ళ దగ్గర అన్ని రకాలైన కార్ టైర్లు కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఇక్కడ ఓన్లీ కార్లకే కాదు, బైక్ కూడా వాటర్ వాష్ చేస్తారు. ఇట్లా మనం షాప్ అంతా ఒక గ్రౌండ్ వేసి వచ్చినాం కదా, ఈ గ్యాప్ లోనే మన కార్ అంతా నీట్ గా ఎయిర్ బ్లోవర్ పెట్టి మొత్తం దుమ్మంతా తీసేసినారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ వర్కర్ కి ఓనర్ కి పెద్ద తేడా ఉండదు. వర్కర్ తో పాటు ఓనర్ కూడా వర్క్ చేస్తాడు. ఇక్కడ నా కార్ లో ఎయిర్ బ్లో చేస్తున్నాడు కదా, ఇతనే ఓనర్, పేరు రఘు. నేను లోపల ఒకటే క్లీన్ చేస్తారు అనుకున్నా, కానీ వీళ్ళు ఇంజన్ బానెట్ ఎత్తు కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు. అది మంచిగా అనిపించింది నాకైతే. కార్ లోపలంతా క్లీన్ చేసిన తర్వాత మన కార్ని ఒక 3 or 4 feet పైకి పెట్టి ఇప్పుడు టైర్స్ మొత్తం క్లీన్ చేస్తారు ఒక లిక్విడ్ యూజ్ చేసి. ఇదే ఆ లిక్విడ్ పేరు డిగ్రీజర్. దీనివల్ల టైర్ షైనింగ్, రస్ట్ అండ్ డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది. దీని తర్వాత మన కార్ని చుట్టూ పిన్ టు పిన్ మొత్తం క్లీన్ చేస్తారు. ఇక్కడ డౌటే లేదు, మన కార్ని మనకంటే కేర్ గా వీళ్ళు ఎక్కువ చూసుకుంటారు. షాప్ ఓనర్ కార్ దగ్గరుండి మరి క్లీన్ చేస్తాడు. ఆ డిగ్రీజర్ వేసిన తర్వాత ఇక్కడ ఉన్న డస్ట్ అండ్ రస్ట్ మొత్తం వెళ్ళిపోయి కార్ అలో వీల్స్ అంత క్లీన్ గా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ పార్ట్ ఏంద్రా అంటే, కార్ని ఇంకో 2-3 feet పైకి ఎత్తి కింద మొత్తం క్లీన్ చేస్తారు. సీరియస్ చెప్తున్నా, ఇది నేను ఎక్కడ చూడలే ఇట్లా క్లీన్ చేయడం బయట. అసలు గుత్తిలోనే నాకు తెలిసి ఇది ఒక షాపే ఉందనుకుంటా అలా క్లీన్ చేయడం. ఇంకా చిన్న చిన్న క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మన మెయిన్ వాటర్ వాష్ స్టార్ట్. నేను ఫస్ట్లో చెప్పినట్టుగా కార్ ఫోమ్ డన్. అలా ఫోమ్ వేసిన తర్వాత కార్ పిన్ టు పిన్ మళ్ళీ క్లీన్ చేస్తారు. ఇంకా వాటర్ మొత్తం డ్రైన్ అవ్వడానికి వెట్ క్లాత్ తీసుకొని లోపల బయట మొత్తం పిన్ టు పిన్ క్లీన్ చేస్తారు. డోంట్ వరీ. డస్టీగా ఉన్న కారు వాళ్ళ చేతిలో పెడితే ఇలా క్లీన్ చేసి నీట్గా మన చేతికి ఇస్తారు. ఒక్కసారి కార్ మొత్తం లుక్ వేస్తే ఇట్లుంటుంది. సారీ అసలు నేను సర్వీస్ కాస్ట్ ఎంతో చెప్పలే కదా, జస్ట్ 500కే నాకు ఇంత సర్వీస్ చేసినారు. జస్ట్ 500 అంతే. వీడియో నచ్చితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.